టీవీ4 తెలుగు న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. దీంతో నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు సాంకేతిక టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనరసింహ జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతితో కలిసి సింగూరు జలాశయాన్ని సందర్శించారు. ప్రాజెక్టుకు వస్తున్న వరద పరిస్థితిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ప్రాజెక్టు వద్ద గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సింగూరు జలాశయానికి వరద ఉధృతి పెరుగుతుండటంతో ప్రాజెక్టు 4, 6 నంబర్ల 2 గేట్లను 1.5 మీటర్ల పైకెత్తి 20,000 క్యూసెక్ల నీటిని మంత్రి దామోదర రాజనరసింహ దిగువకు వదిలారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ అధికారులతో మాట్లాడుతూ పైనుండి వరద పెరగడంతో నీటిని దిగువకు వదిలామన్నారు. ప్రాజెక్టు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సింగూరు నిండుకొండలా మారటంతో ఈ ప్రాంతం అంతా సాగునీటితో సస్యామలం కానుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ శ్రేణులు మరియు నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. సింగూరుకు వరద నీరు వచ్చింది. సింగూరు సామర్థ్యం 29.9 టీఎంసీలు. సింగూరుకి ఈరోజు వరద రావడం, సింగూరు నిండడం అంటే శుభసూచకం. ఇవాళ వరద నీరు మళ్ళీ మనం విడుదల చేసాం. ఈరోజు 2 గేట్లు 3 feet 4 feet హైట్లో నీరు విడుదల చేసాం. సుమారు 1600 క్యూసెక్లు. ప్లస్ చెరువు కింద ఒక 4,000 క్యూసెక్స్ అంటే 20,000 క్యూసెక్ల నీరు విడుదల చేసాము. విడుదలైన రోజు ఇన్ఫ్లో 1.7 దాకా ఉంది, అవుట్ఫ్లో 1.5 దాకా ఉంది. తర్వాత దీనివల్ల అంటే బ్యాలెన్స్ చేసుకుని రాబోయే కాలంలో మా ప్రాంతంలో రైతులు మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు. సింగూరు కాలువ ద్వారా నీళ్ళు కూడా ఈ ప్రాంతానికి ధన్యవాదాలు సార్. ఇప్పటికే భారీ వర్షాల నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పంట నష్టం సార్. పంట ఎక్కడ నష్టపోయినా యంత్రాంగం అనేది అప్రమత్తం ఉన్నది, రికార్డు చేసుకుంటున్నది. కూలిన ఇల్లే కానీ పాక్షికంగా కూలినది కానీ లేదా పంట నష్టమే కానీ దానికి ప్రభుత్వం ఖచ్చితంగా పరిహారం చెల్లిస్తుంది. అలాగే కొన్ని చోట్ల ఇల్లు కూడా అదే కదా పార్షియలీ కానీ పూర్తిగా డ్యామేజ్ అయినా దానికి పరిహారమే కానీ పంట ఇల్లే కానీ నిన్న